ఏదైనా వైసీపీ నేతల మట్టి దందా మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదను, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా దోచేశారు. కడప నగరానికి కూతవేటు దూరంలోని చింతకొమ్మదిన్నె మండలంలో దందా మరింతగా సాగింది. గత ఏడాది కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతల దందాకు అడ్డుకట్ట పడిందని భావించారు. కానీ వారి దందా ఏమాత్రం ఆగడం లేదు. చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఏపీఐఐసి భూములు కొందరు వైసీపీ నేతలకు వరంగా మారాయి. ఇక్కడి భూముల్లోని మట్టిని కొల్లగొడుతున్నారు. దీంతో పరిశ్రమలకు ఉపయోగపడాల్సిన భూముల్లో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి. దీనిపై ఏపీఐఐసి అధికారులు చింతకొమ్మదిన్నె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మట్టి తరలింపుపై నిఘా ఉంచారు. బుధవారం మట్టిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఇండస్ట్రియల్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. అప్పటికే అక్రమార్కులు పలు ట్రాక్టర్లను సంఘటనా స్థలం నుంచి తరలించినట్లు సమాచారం. అధికారుల దాడుల్లో కేవలం ఒక ట్రాక్టర్, రోటోవేటర్ మాత్రమే పట్టుబడ్డాయి.